నేపాల్లో కాఠ్మండూలో ఉన్నానండి. ఇవాళతో నా జర్నీ, నా ప్రయాణం అయితే లాస్ట్. ఇవాళకి నేను ఇక్కడికి వచ్చి నేపాల్ వచ్చేసి ఇవాళకి 10 రోజులు అండి. ఇక ఇవాళతో లాస్ట్. రేపైతే ఎటు వెళ్తాననేది తెలియదు. తీర్గంగా ఏరియా అంటారండి. ఇటు సైడ్ మొత్తం హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కాలనీ పేరు కూడా తీర్గంగానే పిలుస్తారు. తీర్గంగా అంటే పక్కన నది ఉందన్నమాట. భాగుమతి నది ఉంది. ఇటు సైడు అవతల సైడ్ ఉందన్నమాట భాగుమతి నది. వీళ్ళైతే తీర్గంగా అని పేరు పెట్టుకున్నారు ఇక్కడ. అంటే యాక్చువల్గా ఇక్కడ ఉన్న పేరే అది. 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ, తీర్గంగా అనేది, తర్వాత భాగుమతి అనేది. ఇక తీర్గంగా అనే పేరుతో అయితే కాలనీ అయితే రన్ అవుతుందండి. ఇవన్నీ ఇటు సైడు హాస్పిటల్స్ అన్నమాట. ఈ ఏరియా అంతా హాస్పిటల్ అండి. ఒకసారి ఏరియా మొత్తం తిరిగి చూపిస్తాను, చూడండి. చిన్న చిన్న రోడ్లు అనమాట. రోడ్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. మెడికల్ షాపు, టిఫిన్ సెంటర్. ఇక్కడ ఎక్కువైతే మోమోస్ అయితే ఎక్కువ ఇక్కడ సేల్ అవుతాయండి. ఇటు సైడ్ ఇండ్లు, బిల్డింగ్లు ఏ కలర్లో ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా నిర్మించుకున్నారో అవన్నీ చూపిస్తా, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు సైడ్ అయితే రోడ్ల పైన అయితే లేవండి హాస్పిటల్స్, మొత్తం కాలనీలో ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే హైవే రోడ్ పక్కన మెయిన్ రోడ్ల పక్కన ఉంటాయి అన్నమాట హాస్పిటల్స్. కానీ నేపాల్లో ఇటు లోపల ఉన్నాయండి హాస్పిటల్స్. అయితే హోటల్స్, లాడ్జ్లు, హాస్పిటల్స్ మొత్తం ఇటు సైడ్ ఉన్నాయి అన్నమాట. నా ప్రయాణం లాస్ట్ అనుకున్నా, కానీ కుదరలేదండి. ఇక్కడనే ఉండిపోవాల్సి వచ్చింది. అనుకోకుండా అయితే ఉండిపోవాల్సి వచ్చిందండి ఇక్కడ. సరే, గోడల పైన చూడండి, హిందూ దేవతల చిత్రాలను ఈ గోడల పైన ఎలా నిర్మించారో, ఎలా చిత్రీకరించారో చూడండి. ఇక్కడ కాళికాదేవి తల్లి, వినాయకుడు స్వామి, కాళికాదేవి తల్లి, బుద్ధుడు, బ్రహ్మ, గోడల పైన చిత్రీకరించారు దేవతల చిత్రాలను. ఇటు సైడ్ కాలనీ అయితే ఈ విధంగా ఉందండి. నేపాల్ కాఠ్మండు రాజధానిలో అనమాట ఇప్పుడు నేనున్నది ప్రజెంట్లీ. మెయిన్ పవర్ బజార్ అంటారండి. తీర్గంగా అని కూడా అంటారు, మెయిన్ పవర్ బజార్ కూడా అని అంటారండి ఇక్కడ. ఇటు సైడ్ అయితే బాగానే ఉన్నాయి కాలనీలు, అయితే పర్లేదు, ఇటు బాగానే ఉంది. ఇళ్ళు కూడా బాగానే కట్టుకున్నారు, నిర్మించుకున్నారు ఇటు సైడ్ ప్రజలు. మళ్ళీ ఈ ఏరియా నుంచి అండి మెయిన్ రోడ్ ఎక్కేయచ్చు. నేనైతే ఇటు నుంచి వచ్చా. ఇలా మెయిన్ రోడ్ కూడా వెళ్ళిపోద్ది అనమాట. ప్రెస్ కౌన్సిల్ నేపాల్ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసారండి. ఈ ఏరియాలో స్మెల్ మాత్రం అంత గలీజ్గా వచ్చిందండి, చాలా గబ్బు వచ్చిందండి స్మెల్ అయితే. మెయిన్ రోడ్కి అయితే ఎక్కేసారండి. అవతల సైడ్ పార్క్ అనమాట, అది చాలా పెద్ద పార్క్ అది. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ వెదర్ కూడా మారిందండి. వర్షం ఎప్పుడు వస్తుందో అనేది అయితే తెలియదు మనకు. వర్షం ఏ టైంలో పడుతుందో కూడా తెలియదు. ఓకేనండి, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేపాల్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఈ ప్రాంగణం అయితే, ఇక్కడ ఈ ప్రదేశంలో, ఈ నేపాల్లో వర్షం అయితే వచ్చేటట్టు ఉందండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, లైక్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.